ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో ఎలాగైనా అధిక స్థానాలు కైవసం చేసుకొని తన పట్టు నిలుపుకోవాలని కూటమి పక్షాలు వ్యూహాలు ఎత్తుగడలు వేస్తూ వస్తుంటే, దానికి కౌంటర్గా ఎలాగైనా కూటమి పక్షాలను ఓడించి తమ పట్టును నిలుపుకోవాలి అన్న ఎత్తుగడలతో వైసీపీ ఆ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు. ఆ మేరకు తన వైసీపీ క్యాడర్ అంటే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకులను క్యాడర్ని సమాయత్తం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇటీవల దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చాలా క్లియర్ కట్గా స్థానిక సంస్థల్లో ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరిస్తే మనకు అధిక స్థానాలు వస్తాయి, నాయకులు కానీ క్యాడర్ కానీ ఎంత బలంగా ఉండాలి, ఎంత విశ్వాసంతో ఉండాలి, ప్రజల్లో తమ పైన నమ్మకాన్ని పెంచే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశాలన్నిటినీ చాలా సుదీర్ఘంగా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారు. అందులో చాలా కీలకమైనటువంటి అంశాలను కొన్ని తెరపైకి తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం కాకుండా అడ్డుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూటమి పక్షం స్థానిక సంస్థలను అంటే గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు కానీ, నగర పంచాయతీలకు సంబంధించినటువంటి వార్డులు కానీ, డివిజన్లు కానీ ఏ ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకుండా అడ్డుకోవాలి. అధికార పక్షం తీసుకొచ్చే ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజల్లో ఏ అభ్యర్థి మీద అయితే నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, పని చేస్తారు, దగ్గర ఉంటారు, సమస్యలు పరిష్కరిస్తారు అని భావిస్తుంటారో వాళ్ళను గుర్తించి అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించాలి అని ఒక దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే మరో కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఏకగ్రీవాన్ని అంటే కూటమి పక్షాలు చేయబోయే ఏకగ్రీవాలను అడ్డుకోకుండా, సరైన నాయకులను అభ్యర్థులుగా నిలబెట్టుకోకుండా వాళ్ళకి లొంగిపోయి వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా ఉంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉంటున్నారో వీళ్ళకి 2029వ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కట్ చేస్తాను అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ అంశం వైసీపీ క్యాడర్ని ఒక కలకలం రేపే అంశంగా మారింది. తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఒక ఆందోళనకరమైన చర్చగా కూడా మారింది. అంటే అధికారంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళు స్థానిక సంస్థల్లో బలమైనటువంటి ప్రభావం చూపడం, అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్లాన్ చేసుకోవడము, ఎలాగైనా మెజారిటీ స్థానాలను తమ గుప్పెట్లో అంటే తమ ఖాతాలో వేసుకోవాలని భావించడం, ఇవన్నీ జరుగుతూ వస్తుంటాయి. ఇదే రకమైన పద్ధతి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి అధికారంలో ఉన్నటువంటి పక్షాన్ని కాదని వాళ్ళు అనుసరించే వ్యూహాలను బద్దలు కొడుతూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులను నిలబెట్టి ఏకగ్రీవంగా కాకుండా ఎలా అడ్డుకోగలుగుతారు? అంత శక్తి సామర్థ్యాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి ఉందా అన్నది ఇప్పుడు వైసీపీ క్యాడర్లో రాజకీయ పక్షాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అయితే జగన్ ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు, దీని వెనకాల రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు ఏంటి అన్నది కూడా మరో చర్చ తెరపైకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి క్షేత్రస్థాయి నుంచి వైసీపీని ఆ పార్టీ నాయకుల్ని ప్రధాన టార్గెట్గా చేసుకుందన్న చర్చ ఉంది. అంటే అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, కేసులు బనాయించే విధంగా భయపెట్టడము, అధికార పక్షానికి అడ్డం వస్తే వాళ్ళు చేస్తున్నటువంటి పనులను అంటే అవినీతి కానీ లేకపోతే ఇంకో దోపిడీలు కానీ ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆరోపణలను ఎవరైతే చేయాలనుకుంటుంటారో చేస్తారో వాళ్ళని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని పోలీసులతో అధికార బలంతో వాళ్ళని భయపెట్టాలని చూడడం, ఆ విధంగా చేస్తూ రావడం క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులకి ఒక ఛాలెంజ్గా మారింది, ఒక ఆందోళనకరమైన పరిస్థితిగా మారింది. భయాందోళనలకు కూడా గురవుతున్నారు. ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ పోలీస్ స్టేషన్లకు పంపిస్తారో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే అన్న అంశాలు కూడా
క్షేత్రస్థాయి వైసీపీ క్యాడర్లో ఒక భయంతో కూడినటువంటి ఆందోళన అయితే ఉన్నాయి అన్న చర్చ కూడా ఉంది. ఇదే రకమైన వాతావరణం రాష్ట్ర స్థాయి నాయకుల మీద కూడా ఉందన్న చర్చ ఉంది. ఇటీవల మాజీ మంత్రులను అరెస్టు చేసిన విధానం కానీ, వాళ్ళ మీద నమోదవుతున్నటువంటి కేసులు తీరు కానీ, ఇవన్నీ కూడా ఒక చర్చగా ఉన్నాయి. రాష్ట్ర స్థాయి మాజీ మంత్రులు ఇలా వీళ్ళ మీదే కేసులు బనాయించడం కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చిన్నపాటి నాయకులు వీళ్ళని అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోగలుగుతారు అన్నది కూడా చర్చ ఉంది. మరి ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది అన్న చర్చ ఉంది. ఈ క్రమంలోనే పార్టీకి ఎవరైతే అండగా నిలబడతారో, ఎవరైతే ఒక భరోసా ఇచ్చే విధంగా ఉంటారో, ప్రజలకు కానీ ఓటర్లకు కానీ వైసీపీ సానుభూతి పరులకు కానీ వైసీపీ ఓటర్లకు కానీ ఈ నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఒక భరోసా ఇవ్వడంలో కానీ, ఒక అండగా నిలబడడంలో కానీ, వాళ్ళ సమస్యలు పరిష్కరించే అంశంలో తోడుగా ఉండడం కానీ, ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకోవడానికి జగన్ ఈ వ్యూహం ఎత్తుగడ తెరపైకి తీసుకొచ్చినట్టు కూడా ఒక చర్చ ఉంది. ఎవరు అధికార ఒత్తిళ్లకు నిలబడకుండా ఎదిరిస్తారో, అండగా ఉంటారో వాళ్ళని గుర్తించడం, ఎవరైతే అధికార పక్షానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఒత్తిళ్లకు గురై వాళ్ళ కనుసన్నల్లో మెలుగుతుంటారో వాళ్ళని గుర్తించి పక్కన పెట్టడానికి, పార్టీకి అండగా నిలబడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించడానికి, సముచిత స్థానం కల్పించడానికి ఈ రకమైనటువంటి వ్యూహం ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి వేస్తున్నట్టు కూడా ఒక చర్చ వినిపిస్తుంది. ఒకవేళ ఏకగ్రీవాలు జరిగిన పక్షంలో ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను లేకపోతే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఖచ్చితంగా కట్ చేసే అంశంలో జగన్మోహన్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తారా అన్నది కూడా ఇప్పుడు చర్చగా ఉంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చినటువంటి ఈ ఏకగ్రీవాలను అడ్డుకోవాలన్న అంశము, దానికి ఎవరైతే ఎదుర్కొంటారో, ఎవరైతే అభ్యర్థులు నియమించే విషయంలో గట్టిగా నిలబడతారో వాళ్ళకి 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు ఇస్తాను అని చెప్పడం, అధికార ఒత్తిళ్లకు లొంగిన వాళ్ళకి సీట్లు కట్ చేస్తాము, ఇవ్వము అని చెప్పడం, ఇదంతా కూడా వైసీపీ క్యాడర్లో ఒక గందరగోళ పరిస్థితికి దారి తీసింది అన్న చర్చ అయితే వినిపిస్తోంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ఏకగ్రీవాల అంశం గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మెజారిటీ స్థానిక సంస్థలు స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న అంశం కూడా అప్పుడు వివాదాస్పదంగా మారింది, రాజకీయ విమర్శల పర్వంగా మారింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తీవ్రంగా విమర్శించడం కూడా జరిగింది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 580 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నటువంటి అంశం అప్పట్లో జరిగింది. ఇంకా 2000 పైచిలకు ఎంపీటీ స్థానాలు ఏకగ్రీవంగా చేసుకున్నట్టు అప్పుడులో జరిగింది. 2000 పైచిలకు పంచాయతీలను కూడా ఏకగ్రీవం చేసుకున్న అంశం అప్పట్లో జరిగింది. దీని మీద తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఏకగ్రీవాలు కాదు, ఇది బలవంతపు ఏకగ్రీవాలు, ఫోర్స్ఫుల్ యునానిమస్ అని వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగినటువంటి ప్రక్రియ అని వాళ్ళు అధికార పక్షం మీద విమర్శల పర్వం కురిపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కూడా దీని మీద ఫిర్యాదులు చేసిన సంఘటనలు అప్పట్లో చోటు చేసుకున్నాయి. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవాలు చేసుకోవడం అయితే జగన్మోహన్ రెడ్డికి సముచితంగా అనిపిస్తుంది. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏకగ్రీవాలు చేసుకోవడం అప్రజాస్వామిక విధానంగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది అన్న విమర్శ కూడా తెరపైకి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకగ్రీవాలు న్యాయమైతే కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు జరిగే ఏకగ్రీవాలు కూడా న్యాయపరమైనవే అన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది. అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాల అంశాన్ని తెరపైకి తీసుకురావడం, దీని వెనకాల తన పార్టీ క్యాడర్ని బలంగా నిలబెట్టుకోవాలనుకోవడము, తన పార్టీ క్యాడర్కి తాను ఉన్నాను అన్న భరోసా ఇవ్వాలనుకోవడము, ఇదంతా బాగానే ఉంది. కానీ తాను అప్పుడు అనుసరించినటువంటి విధానం కరెక్ట్దని చెప్పుకోవడము, ఇప్పుడు కూటమి అనుసరించబోయే విధానం
కరెక్ట్ కాదు, అప్రజాస్వామికం అని చెప్పుకోవడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక స్వార్థపూరిత రాజకీయాలకు తెరతీస్తున్నారు అన్న విమర్శలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవం అన్న విధానం చాలా మంచిది అన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకులు ఎక్స్పర్ట్స్లో ఉంది. ఎక్కడైతే ఈ ఏకగ్రీవాలు జరుగుతాయో ఆ స్థానిక సంస్థలకు ప్రభుత్వాల నుంచి అనేక రకాల ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అక్కడ ఎలాంటి శత్రుత్వం లేకుండా, గొడవలు ఇలాంటివి, ప్రాణ నష్టం ఇలాంటివి ఏమీ లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కలిసి ఏకగ్రీవంగా ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందువల్ల ఆ స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ఒక ప్రోత్సాహకం ఇవ్వడం కూడా ఎప్పటి నుంచో ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఏకగ్రీవాలను జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా వక్రీకరిస్తున్నారు, తన స్వార్థపూరిత రాజకీయాలకు అడ్డం పెట్టుకుంటున్నారు అన్న విమర్శలు కూడా భారీగా వినిపిస్తున్నాయి.